ఈవినింగ్ టీ టైంలో బిస్కెట్స్తో కాకుండా ఈ విధంగా రైస్ కేక్తో ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు రైస్ వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి 1 గంట పాటు నాననివ్వండి. ఈ విధంగా నానినటువంటి రైస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 కప్పు వరకు షుగరు, 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడరు, 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 కప్పు మిల్క్ వేసి మెత్తగా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు వంట సోడా, ఎల్లో కలరు, కాచి చల్లార్చిన నెయ్యి వేసి విస్కర్ సహాయంతో పిండి మొత్తం ఇవన్నీ కలిసే వరకు కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా గిన్నెలు తీసుకొని వాటికి నెయ్యి రాసి ఈ పిండిని సగం కప్పుల వరకు నింపండి. ఫుల్లుగా నింపకండి, సగం కప్పుల వరకు నింపండి. ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి పైకి పొంగి ఫ్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసుకొని 1 సగం గ్లాస్ వరకు అందులో ఈ విధంగా ప్లేట్ పెట్టి పిండి నింపిన కప్పులని అందులో పెట్టి బాదం పలుకులు వాటిపైన చల్లండి. ఒక 10 నిమిషాల తర్వాత టూత్పిక్తో ఈ విధంగా టెస్ట్ చేస్తే పిండి దానికి అంటకుండా ఉంటే అది ఉడికినట్లే. ఈ విధంగా మెత్తగా స్మూత్గా ఉండే రైస్ కేక్స్ తయారైపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.